హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రవీనా పార్చూరి వ్లాగ్స్. మీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్. మీ అందరు కూడా బాగున్నారని నేను అనుకుంటున్నాను. ఈరోజు అయితే ఇంకొక రెసిపీతో మీ ముందుకు వచ్చాను ఫ్రెండ్స్. అదేంటంటే పొంగల్. మాకు వచ్చేసి నైట్ ఈరోజు డిన్నర్ పొంగల్ ఫ్రెండ్. నేను ఇంట్లో ఏ విధంగా అయితే ప్రిపేర్ చేస్తానో ఆ ప్రాసెస్ వచ్చి మీకు నేను ఈరోజు చూపిస్తాను. ఒకసారి చూసేయండి. నేనైతే ఫస్ట్ పొంగల్ని ఫస్ట్ వచ్చేసి ఉడకపెట్టుకుంటాను ఫ్రెండ్స్. అది ఎట్లా అంటే నేను మెజర్మెంట్ చూపిస్తాను. ఈ గ్లాస్ తోటేసి 1 గ్లాస్, ఇది మనం టీ తాగే గ్లాస్, ఈ గ్లాస్తో వచ్చేసి 1 గ్లాస్ వచ్చేసి బియ్యం తీసుకున్నా, 1.5 గ్లాస్ వచ్చేసి పెసరపప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఆ రెండు వచ్చేసి నేను కడిగి నేనైతే స్టవ్ మీద పెట్టేశాను ఫ్రెండ్స్. ఒక పక్క దోశ అవుతుంది, ఒక పక్క స్టవ్ మీద పెట్టేశాను. ఎందుకంటే పిల్లలు ఇంకా ఏడిపిస్తుంటారని చెప్పేసి నేను స్టవ్ మీద పెట్టేశాను. అది బాగా ఉడికిన తర్వాత నేను ఆ ప్రాసెస్ ఎట్లాగా వాటిలోకి ఏమేమి వేసుకుంటారు అలా అనేది నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే దోశ ఎవరికి అనుకుంటున్నారా? ఈ దోశ వచ్చేసి మా బావ కొడుకు, పెద్ద బాబు అంటే మా పెద్ద బాయ్ అన్నమాట. వాడికి వచ్చేసి నేను దోశ ప్రిపేర్ చేస్తున్నాను. వాడు అంటే పొంగల్ అయ్యేలేకి లేట్ అయిపోతుంది కాబట్టి వాడి కోసం నేను దోశ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. నేను పొంగల్ రెసిపీ అంతా మీకు నేను ఇప్పుడు చూపిస్తాను. అది ఉడికేంత వరకు ఒక 10 మినిట్స్ 20 మినిట్స్లో ఉడికేస్తుంది. అది మీకు నేను ప్రాసెస్ అంతా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు నేనైతే ఫ్రెండ్స్ మా పెద్ద అబ్బాయికి వచ్చేసి దోశ, దాని కాంబినేషన్ నేను వాడికి సాంబార్ చేశాను. ఆ పొంగల్కి సాంబార్కి సూపర్ ఉంటుంది ఫ్రెండ్స్. అదంతా నేను మీకు ప్రాసెస్ అంతా చూపిస్తాను. పప్పు అంటాము మేము. సాంబార్ అంటే కాయలు అంతా వేస్తే అది సాంబార్ అవుతుంది. మా లాంగ్వేజ్లో వచ్చేసి అంటే నాది వచ్చేసి ఆంధ్ర, నా నేటివ్ వచ్చేసి ఆంధ్ర, నా అత్తగారిలో వచ్చేసి చెన్నై. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో వచ్చేసి ఒక స్లాంగ్ ఉంటుంది, తెలంగాణలో పప్పు చారు అంటారు, మేమైతే పప్పు అంటాం ఫ్రెండ్స్. అది కూడా నేను పప్పు కూడా చేశాను. అది కూడా మీకు నేను చూపిస్తాను నేను చేసింది. ఫస్ట్ దోశ మాడిపోతుంది, చూద్దాం. మళ్ళీ మాడిపోతే వాడికి ఫీల్ అవుతాడు పెద్ద అబ్బాయి. వాడికి ఇచ్చేస్తాను, పప్పు చూపిస్తాను మీకు. ఫ్రెండ్స్ నేనైతే పప్పు కూడా చేశాను చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడే ఒక ½ an hour అయి ఉంటుంది నేను పప్పు చేసి పొంగల్లోకి చేశాను నేను. ఇది కూడా నేను ఏ విధంగా చేశాను, ఈ పప్పు రెసిపీ కూడా నేను ఒకసారి మీకు పెడతాను ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది, కానీ నా ప్రాసెస్ ఎలాగో నేను చెప్తాను ఫ్రెండ్స్. అయితే ఈ రెండు కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంటుంది, పప్పు పొంగల్ కాంబినేషన్. యాక్చువల్గా సాంబార్ అంటారు, సాంబార్ కూడా బాగుంటుంది. ఈ కాంబినేషన్ కూడా బాగుంటుంది. అంటే కొంతమంది పొంగల్లోకి వేరుశనగపప్పు అది చేసుకుంటారు, వేరుశనగపప్పు చట్నీ చేసుకుంటారు. అది వచ్చేసి కొంతమందికి నచ్చుతుంది. సాంబార్ వచ్చేసి కొంతమంది తినేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడైతే నేను మా పెద్ద అబ్బాయికి నేను దోశ వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇంకా వచ్చేసి కొంచెం అన్నంగా ఉంది. అది ఇంకా బాగా మెత్తగా ఉడకాలన్నమాట. ఎట్టంటే రాగి ముద్ద ఉంటుంది కదా, అది మరి కన్సిస్టెన్సీలో ఉడికితే చాలు. తర్వాత దాన్ని వచ్చేసి మనము దానికి పోపు కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఆ పోపు పెట్టుకునేది కూడా నేను ఎలాగా పోపు పెట్టుకోవాలని కూడా నేను మీకు చూపిస్తాను. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు ఫ్రెండ్స్ పొంగల్ ఎంతవరకు రెడీ అయిందో చూద్దాము. చూడండి సార్, ఇలాగా మెత్తగా రావాలి. ఇలా వచ్చిన తర్వాత కొంచెం ఇలాగే ఉండాలి, ఎందుకంటే ఆరిపోతే అది ఎట్లా గట్టిగా అయిపోతుంది. కాబట్టి ఇలాంటి క్వాంటిటీస్లో పెట్టుకోవాలా. ఇప్పుడు
దీనికి కావాల్సిన పోపు ఏందో మనం ఇప్పుడు రెడీ చేసుకుందాం. నేను మీకు చూపిస్తాను ఏమేమి పొంగల్ అంటే మీకు ఆల్మోస్ట్ తెలుసు. మిరియాలు జీలకర్ర వచ్చేసి ఎప్పుడు వేసేదే. దీనికి ఇంకొక కొన్ని ఐటమ్స్ కూడా వేస్తారనమాట. అవి ఏమైనా నేను చూపిస్తాను. బాగుంటుంది. హోటల్లో ఎలాగ టేస్ట్ వస్తుందో అదే ఫ్లేవర్ ఇస్తుంది. మీకు నేను చూపిస్తాను ఆ ఫ్లేవర్ కూడా. అవి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇప్పుడు నార్మల్గా పొంగల్లో అయితే ఏమేమి వేస్తారు? మిరియాలు వేస్తారు, మిరియాలు వేస్తారు, జీలకర్ర వేస్తారు, ఇంకిష్టం వచ్చేసి అల్లం, జింజర్ తెలుసు కదా, అల్లము, పచ్చిమిరపకాయలు, జీడిపప్పు. ఫ్రెండ్స్, జీడిపప్పు కూడా చాలా బాగుంటుంది. హోటల్లో ఉండే ఫ్లేవరే వస్తుంది అనమాట. చాలా బాగుంటుంది. మీరు కూడా టేస్ట్ చేయండి. ఇప్పుడైతే పోపు పెట్టుకుందాము. మీకు కనిపించాయి అనుకుంటున్నాను ఇంగ్రీడియంట్స్. చూడండి, ఇంకా అదే కనిపించి ఉంటాయి అనుకుంటున్నాను. మేబీ చూద్దాం. పోపు అయితే పెట్టుకుందాం ఇప్పుడు. ఇప్పుడైతే ఇంకొకటి ఫ్రెండ్స్, ఇప్పుడు దీంట్లో వచ్చేసి నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే నెయ్యి యాడ్ చేయట్లేదు, ఎందుకంటే నైట్లో కదా పిల్లలు తినేది కాబట్టి కొంచెం దగ్గు వస్తుంది వాళ్ళకి నైట్లో నెయ్యి తింటే. కాబట్టి నేను నెయ్యి యాడ్ చేయట్లేదు. మీకు తినే వాళ్ళు అయితే నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని 1 స్పూను నెయ్యి కూడా యాడ్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే పోపు పెట్టేసుకుందాం మనం. పోపు అయితే పెట్టేసుకుందాం. ఆయిల్ కూడా పెద్ద అవసరం లేదు ఎక్కువ. కొంతమంది అయితే కరివేపాకు కూడా వేస్తారు. నేనైతే ఎప్పుడు వేయలేదు కరివేపాకు, కాబట్టి నేను వేసుకోవట్లేదు. మొత్తం వేసేస్తున్నాను. ఇది తిప్పేటప్పుడు సౌండ్ వస్తుంది, అందుకే నేను చాలా నిదానంగా తిప్పుతున్నాను ఫ్రెండ్స్. అదొక డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఇది బాగా బ్రౌన్ కలర్లోకి రావాలి జీడిపప్పు. బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం స్టవ్ కట్టేసేద్దాం. ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే సారీ ఫ్రెండ్స్, మీకు ఏదైనా డిస్టర్బెన్స్గా ఉంటే. ఇప్పుడు దీంట్లో వచ్చేసి నేను ముందే ఉప్పు కూడా వేసేసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఉడికేటప్పుడే నేను ఉప్పు కూడా వేసుకున్నాను. మీకు చెప్పడం నేనైతే మర్చిపోయాను. ఉప్పు కూడా వేసేసుకున్నాను. మీరు మళ్ళీ చూసి ఉప్పు వేసుకోండి. కొంతమంది అయితే పసుపు వేసుకుంటారు. దీంట్లో వచ్చేసి కొంతమంది పసుపు కూడా వేసుకుంటారు. కానీ నేను పసుపు కన్నా పెసరపప్పు నేను ఎక్కువ వేసాను కాబట్టి అదే ఎల్లో కలర్గా తెలిసిపోతుంది. కాబట్టి నేను పసుపు నేను వేయట్లేదు. మీకు ఒకవేళ ఇష్టంగా ఉంటే మీరు పసుపు కూడా వేసుకోవచ్చు, ఏమి ఇబ్బంది ఉండదు. కానీ ఈ రెసిపీ తింటే మీరు నిజంగా చాలా హోటల్లో లాగా ఫీల్ అవుతారనమాట. అంటే ఆల్మోస్ట్ అదే ఫ్లేవర్ వచ్చేస్తుంది. బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, చేసి నాకు కామెంట్ చేయండి
ఓకేనా, చూద్దాం. ఆల్మోస్ట్ వచ్చేస్తున్నాయి బ్రౌన్ కలర్లోకి. ఇప్పుడైతే నేను దీన్ని పోపుని దీంట్లో పోసేసుకుంటాను. ఈ పోపుని ఈ పొంగల్లో వేసేసుకుందాం ఫ్రెండ్స్. ఒక్క నిమిషం దాన్ని క్లియర్గా వేసేస్తాను. క్లియర్గా అయితే మొత్తం వేసేస్తున్నాను. తర్వాత ఇది పోపు దాంట్లో వేసుకున్న తర్వాత ఒక 5 minutes అట్లాగే మళ్ళీ స్టవ్ మీద పెట్టేద్దాం. ఎందుకంటే కొంచెం అది లాగేసుకుంటుంది, ఏమి కొంచెం వాటర్ క్వాంటిటీ లాగేసుకుంటుంది. నేనైతే ఇక్కడ పెట్టి మొత్తం కలిపేసుకుంటున్నాను. అది కలిపిన తర్వాత నేను మీకు చూపిస్తాను. కలిపిన తర్వాత ఎట్లా వస్తానంటే నేను చూపిస్తాను. డిస్టర్బెన్స్ వచ్చింది మా చిన్న బాబుది, సారీ. ఇప్పుడు అంతా కలిపిన తర్వాత ఇలాగ వచ్చేసింది ఫ్రెండ్స్. కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకొని 5 minutes మూత పెట్టేసుకుంటాము. మూత పెట్టుకొని ఎందుకు అంత ఇదిగా చేయాల్సి వచ్చిందంటే ఆరిపోతే ఏమవుతుందంటే అది కొంచెం గట్టిగా అయిపోతుంది. అంత గట్టిగా ఉన్నా కూడా పొంగలి బాగుండదు. కొంచెం ఇదిగా ఉంటేనే కొంచెం బాగుంటుంది కాబట్టి అంత ఫ్లేవర్ ఇదిలో చేశాను. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, మీరు చాలా బాగుంటుంది. దాని కాంబినేషన్ పప్పు బాగుంటుంది. ఇంతకుముందు చెప్పాను కదా, వేరుశనగ పప్పు పచ్చడి కూడా, చట్నీ కూడా బాగుంటుంది. పప్పు అయితే మనము ఇలా మెత్తగా చేసేది ఎందుకంటే నేను మా చిన్న బాబు వచ్చేసి కొంచెం వాడికి వచ్చేసి అన్నము ఎక్కువగా డ్రైగా ఉంటే వాడికి నచ్చదు. కొంచెం మెత్తగా ఇలాగ పెడితే వాడు వెంటనే మింగేస్తాడనమాట. ఇంకా పళ్ళు ఎక్కువ రాలేదు కాబట్టి వాడి వల్ల నవలడం కుదరట్లేదు. దానివల్ల వాడి కోసం ఇది కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అని నేను చేస్తున్నాను ఫ్రెండ్స్. అడైతే అది టక్కున మింగేస్తాడు. మళ్ళీ ఇంకొకటి వచ్చేసి ఫ్రెండ్స్, ఇంకొక రెసిపీ నేను మీకు చెప్తాను. అది కూడా వచ్చేసి లేడీస్కి సంబంధించిన రెసిపీ. అది తింటే మీకు బ్యాక్ పెయిన్ ఏది ఉన్నా కూడా మీకు తగ్గిపోతుంది ఫ్రెండ్స్. ఆ రెసిపీతో కూడా నేను మళ్ళీ మీకు ఆ రెసిపీ ఏంటి, వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను చెప్తాను ఫ్రెండ్స్. అది చేసి ఆ రెసిపీని కూడా నేను మీకు అప్లోడ్ చేస్తాను. అది కూడా మీరు ఒకసారి ట్రై చేయండి. ముఖ్యంగా ఈ పొంగల్ అయితే ట్రై చేయండి, బాగుంటుంది. ఇప్పుడు మీరు నా వీడియోని చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీరు నన్ను ఆదరిస్తారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఎవరెవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్. నన్ను ఇలాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. అదేవిధంగా ఇంతవరకు అయితే ఎవరైతే నన్ను సబ్స్క్రైబ్ చేసుకోలేదో నా ఛానల్ని, మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆల్మోస్ట్ అది ఎంతవరకు వచ్చిందో నేనైతే చూపిస్తాను మీకు. ఆల్మోస్ట్ అయిపోయింది.
అంతే ఫ్రెండ్స్, అయిపోయింది. ఒకసారి ట్రై చేయండి. నేను నెక్స్ట్ షార్ట్స్లో ఇది నేను తినే రెసిపీ, నేను తినేది కూడా మీకు పెడతాను అనమాట. అంత బాగుంటుంది, అంత టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. అందరు హ్యాపీగా ఉండండి. మీ అందరిలో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హ్యాపీగా ఉండండి, లైఫ్ బాగా ఎంజాయ్ చేయండి. ఓకేగా, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మరిన్ని వీడియోస్తో మీ ముందు ఉంటాను. బాయ్.